నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఇప్పటిదాకా ఉన్నటువంటి ఏదైతే తెలుగు సినిమాలు కావచ్చు, లేదంటే మనకు ఇండియన్ సినిమాలు కావచ్చు, వీటన్నిటికి మించి ఒక భారీ బడ్జెట్ మూవీ రాబోతుంది. అదే రామాయణం అని చెప్పేసి అయితే తెలుస్తూ వస్తుంది. అయితే కొన్ని హాలీవుడ్ పిక్చర్స్ కన్నా కూడా మించినటువంటి ఒక బడ్జెట్తో రాబోతున్న సంగతి మనకు తెలుస్తుంది. సో మొత్తానికి ఈ సినిమాకి సంబంధించిన డైరెక్టర్ ఎవరు, అదేవిధంగా హీరో హీరోయిన్లు ఎవరు అంటే ఏం చెప్తారు? ఆల్రెడీ మొన్న గ్రాఫిక్స్తో వాళ్ళు ఒక విజువల్స్ వచ్చినాయి. రామాయణ కేజీఎఫ్ హీరో యష్ రావణాసురుడిగా, మరి సీతగా సాయి పల్లవి, రాముడిగా రణబీర్ కపూర్, సన్నీ డియోలేమో హనుమంతుడిగా. ఇది రామాయణ అనే సినిమా. నితీష్ తివారీ డైరెక్టర్గా, నమిత్ మల్హోత్రా చేసిన సినిమా. అంటే ఈ సినిమా బడ్జెట్ మీద ఇప్పటిదాకా 1600 కోట్లు అనుకున్నారు, కానీ లేటెస్ట్గా నిర్మాత చెప్పిన దాన్ని బట్టి ఇది ఇప్పుడు 4000 కోట్లు అంటున్నారు. 4000 కోట్లు అంటే ఒక రికార్డు అని చెప్పాలి ఇండియన్ సినిమాలోనే. మనకి ఇప్పటిదాకా తెలుగు సినిమాల్లో పెద్ద రికార్డు ఏది అంటే కల్కి సినిమా 600 కోట్లతో ఒక రికార్డుగా ఉంది. ఆ తర్వాత మరి ఆదిపురుషు, బ్రహ్మాస్త్ర కూడా బడే బడ్జెట్ సినిమా. ఆదిపురుషు తర్వాత RRR సినిమా, బాహుబలి, ఇలాంటి సినిమాలే మనం చూస్తూ వచ్చాం ఇప్పటిదాకా. ఇవే హైయెస్ట్ బడ్జెట్ సినిమాలు అనుకుంటున్నాం మనం. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే SSM 29 1000 కోట్ల బడ్జెట్ అని చెప్తున్నారు. తర్వాత అల్లు అర్జున్ సినిమా, అది 800 కోట్ల బడ్జెట్ అంటున్నారు. అంటే మనం 500 కోట్ల నుంచి 1000 వైపు వెళ్ళిపోతున్నాం. ఇది మనకు కొత్తగా ఉంది 1000 కోట్లు అంటేనే. అలాంటిది 4000 కోట్లు అంటే మరి ఆశ్చర్యమే కదా. అవును. అయితే వాస్తవానికి గతంలో మనకు చూసుకుంటే మనకి ఆదిపురుష్ దాదాపు 550 కోట్లు అన్నట్టుగా కొంత సమాచారం. సో కానీ ఎక్కడ కూడా పెట్టినటువంటి పెట్టుబడి రాలా. సో 4000 కోట్లు అంటే ఊహిస్తేనే అదొక చాలా వింతగా ఉంది. అదిగాక చూసుకుంటే ఇది 2 భాగాలుగా సినిమా రాబోతుందని చెప్పి గతంలో 1600 కోట్లలో అయిపోతుంది అనుకున్నది 4000 ఎందుకైంది? ఒకవేళ నిజంగా 4000కు సంబంధించి సినిమా రిలీజ్ అయ్యి వికటిస్తే ఏంటి పరిస్థితి అంటే ఏం చెప్తారు? వాళ్ళు ఏంటంటే ఇది 7 ఏళ్ల క్రితం మేము ప్రాజెక్టు ప్రారంభించాము, అప్పుడున్న లెక్కల్లో అప్పుడు మనం చెప్పాం, కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఇది 4000 కోట్లు అవుతుందని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే రామాయణం అనేది ఒక మనకి కావ్యం. అది ఖచ్చితంగా అలా వాస్తవంగా చిత్రీకరించాలి అనే తపంతో ఇది హాలీవుడ్ స్థాయికి, వరల్డ్కి తెలియాలి, మన రాముడి ప్రత్యేకత వరల్డ్కి స్థాయిలో తెలియాలి అనే దీంతో ఈ పెద్ద ప్రాజెక్ట్ చేపట్టామని చెప్తున్నారు. ఇప్పుడు క్రితం చెప్పాలంటే అవతార్ బడ్జెట్ కన్నా ఇది ఎక్కువ అని చెప్తున్నారు. అవతార్ బడ్జెట్ మన కరెన్సీలో పోలిస్తే 2500 కోట్లు 2000 కోట్లు. ఇప్పుడు ఇది 4000 కోట్లు 2 పార్ట్లుగా రాబోతుంది. 2000 పార్ట్ వచ్చే 2026 దీపావళిగా మొదటి పార్ట్ అట, 2027లో రెండో పార్ట్గా రాబోతుంది. ఇది అంటే ఎక్కడ మొదలు పెడతారో రాముడి చరిత్రని, ఎక్కడ అంతం చేస్తారో ఈ 2 పార్ట్లతో అనేది మనకు తెలియదు. అదండి. సో అదిగాక మనం చూసుకుంటే ఆదిపురుషుతో మనకు ఒక చేదు అనుభవం మనకి చూసాం. అదిగాక మన ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ రణబీర్ కపూర్ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మనకి యష్ కావచ్చు, ఇలాంటి తారాగణం ఉన్న ఆదిపురుషులో మాత్రం మనకి ప్రభాస్ ఉన్నారు. సో ఆయన ఉన్నటువంటి సినిమా కూడా అలాంటి డిజాస్టర్గానే చెప్పుకోవాలి. సో నిజంగా ఏ ధైర్యంతో వీళ్ళు 4000 కోట్లు పెడుతున్నారంటే ఏం చెప్తారు? ధైర్యంతోనే వాళ్ళు పెట్టారని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా అందరికీ తెలుసు కథ. రాముడి కథ తెలియని వాళ్ళు అంటూ లేరు. ప్రతి ఊరికి ఒక రామాలయం ఉంది. అలాగే బాపు గారి మనకు కావ్యం, అద్భుతమైన కావ్యం సంపూర్ణ రామాయణంలో చాలా వరకు చూపించేశారు. ఆదిపురుషు కూడా మనకు ఆ స్టోరీ తెలిసే చూసాం. అసలు రామాయణం అంటే స్టోరీ తెలియని వాళ్ళు అంటే ఎవరూ లేరు. కాకపోతే దీన్ని కొత్తగా ఎలా చెప్తారు అనడం కోసం జనాలు వెళ్ళాలి. ఇప్పుడు అప్పుడు బాణాలు వేస్తే అటు ఏం అస్త్రాలు ప్రయోగిస్తే అటు ఇంకో అస్త్రం రావడం, అవి 2 కొట్టుకుని ఇట్లా ఇది అయిపోవడం, అవన్నీ చూసాం. ఇప్పుడు విజువల్స్ వచ్చినాయి. ఇప్పుడు CG వచ్చిన తర్వాత VFXతో మొన్న వాళ్ళు ఒక చిన్న గ్లింప్స్ వదిలేరు రామాయణ సమయం. వాళ్ళు అద్భుతంగా చేశారు. అది వాళ్ళ ఉద్దేశం. నేను అనుకోవడం ఏంటంటే ఇదే దాన్ని, అదే కథని ఇప్పుడు పాత కథలు చాలా వరకు మళ్ళీ సినిమాలు చేసి చూశారు. ఇప్పుడు మనకి మాయాబజార్ సినిమా కానీ, లేకపోతే శ్రీకృష్ణ తులాభారం కానీ, శ్రీకృష్ణ పాండవీయం కానీ, మహాభారతం సంబంధించి ఎన్ని కథలు వచ్చినా ఎప్పుడు చేసినా చూశారుగా. ఆ నమ్మకమే. లవకుశ సినిమాని 1938లో పుల్లయ్య గారు చేస్తే మళ్ళీ అప్పుడు ఎన్టీ రామారావు గారితో మళ్ళీ కలర్లో చేశారు, చూశారుగా. అది ఆ నమ్మకంతో చేస్తున్నారు. ఇది రామాయణం అంటే రాముడి కథ తెలియని వాళ్ళు ఎవరూ లేరు. అదండి. ఒకవేళ ఆదిపురుషులాగా వికటించింది అనుకోండి, కొలాప్స్ అయిపోతారు ఖచ్చితంగా. అయితే మనం చూసుకుంటే ఏదైతే హాలీవుడ్ సినిమాలలో అవెంజర్స్ కావచ్చు, సూపర్ మ్యాన్ సంబంధించి సిరీస్ కావచ్చు, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. అదేవిధంగా సూపర్ న్యాచురల్ పవర్స్ కూడా ఇప్పుడు ఏదైతే ఈ 4000 కోట్లతో రాబోతున్న సినిమాలో కూడా ఒక సూపర్ పవర్స్ ఉండేటువంటి క్యారెక్టర్స్ ఉంటాయని చెప్పి అనుకోవచ్చు అంటారు. మనం ఆంజనేయుడిని, మన అర్ధ జనార్దన్ రావు గారిని ఇట్లా ఊహించుకోవడం తప్పు అవుతుంది. ఎందుకంటే వీళ్ళంత బడ్జెట్ పెట్టినప్పుడు వాళ్ళు ఆ ఆంజనేయుడి విశ్వరూపాన్ని చూపించారనుకోండి,
ఏ స్థాయిలో చూపిస్తారో. ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది, చేతుల్లోకి అందుబాటులోకి వచ్చింది కాబట్టి వాళ్ళు దీన్ని అద్భుతంగా మలచాలి. ఇప్పుడు మన అయోధ్యలో రాముడికి సంబంధించి మనం ఎంత స్థాయిలో ఇప్పుడు అది ఎంత పర్యాటక ప్రాంతంగా ఎలా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఆకర్షించాలంటే ఖచ్చితంగా, ఎందుకంటే మన గురించే కాదుగా వరల్డ్కి చెప్పాలనుకున్నారు వాళ్ళు. ఆ సినిమా చేసేది కూడా మన కోసం కాదు, ప్రపంచం కోసం సినిమా చేస్తున్నారని భావించాలి. నితీష్ తివారీ చేసే ప్రయత్నం ఇది. ఇదివరకు మన సంపూర్ణ రామాయణం మన కోసం చేశారు బాబు గారు. వీళ్ళు మన కోసం చేసిన సినిమా కాదు, తెలుగు వాళ్ళ కోసం చేస్తున్న సినిమాగా మనం దీన్ని చూడకూడదు. ఇప్పుడు హిందీ రామాయణం కూడా దూరదర్శన్లో వాటిలో వచ్చినాయి కదా, మహాభారతం రామాయణం అన్నీ వచ్చినాయి. అందువల్ల వీళ్ళు ఏంటంటే వరల్డ్ని టార్గెట్గా పెట్టుకున్నారు, హాలీవుడ్ని టార్గెట్గా పెట్టుకుని పెట్టారు. వాళ్ళు అవతారం చూసినప్పుడు కూడా మన రాముడిలాగా ఉన్నారు అని చెప్పి వచ్చింది. మన రాముడిని చూసుకుని వాళ్ళు తయారు చేసుకున్నారని చెప్పి అంటున్నారు. వాళ్ళు చేసిన ఎవెంజర్స్ సినిమాలు అన్నీ కూడా మన ఇతిహాసాలే ఆధారం అని చెప్పి ఒక విమర్శ ఉంది. అలా విమర్శ ఉన్నప్పుడు మన ఇతిహాసాలని సినిమాకి తీసి తప్పేంటి? అదేదో చెప్పి అవతారాన్ని చెప్పి తీసి ఇంకోటి చెప్పే బదులు, ఏదో ఆ చండాలపు అవతారం చూపించే బదులు మన పవిత్రమైన రాముడిని అలా చూపించవచ్చు కదా. ఇది మంచి ప్రయత్నమే. సో చూద్దాం సార్, ఖచ్చితంగా 4,000 కోట్ల భారీ బడ్జెట్తో నిజంగా రామాయణం తెరకెత్తడం అనేది చాలా మంచి పరిణామమే. కాకపోతే రాజమౌళి గారి సినిమాకి సంబంధించి మహాభారతం ఎన్ని వేల కోట్లతో నిర్మాణం కాబోతుంది ఏంటి అనేది ఆ అప్డేట్ కూడా ఎప్పుడు ఇస్తారో చూద్దాం. మరి నమస్తే. నమస్తే అండి. Please subscribe to Leo News for more videos.